అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సంగమా, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో వాళ్ళ శిష్యులు వచ్చి పరలోకంలో ఎవడు గొప్పవాడని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే, ఎవరు గొప్పవారు పరలోక రాజ్యంలో అనే మాటకి ఆయన చెప్తున్న మాట ఆలోచన చేయండి. నేను చేశాను ఇంత దేవుని సేవ, నేను ఇంత చేశాను అంత చేశాను, నేను గొప్పవాడిని, పరలోక రాజ్యంలో నేనే గొప్పవాడిని అనుకున్న వాళ్ళకి ఒక మాట చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. అదేందో చూద్దాం రండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తాను తగ్గించుకున్న వాడేవాడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. చిన్న బిడ్డలు ఎట్లా ఏ పాపం లేకుండా ఈ పసిబిడ్డల వల్ల ఉంటారు. వాళ్ళు పసిబిడ్డలు అంటే వాళ్ళకి ఇక దోపు, మత్సరము, కుతంత్రాలు ఉండవు. చిన్న బిడ్డలు ఆకలి అయితే తింటారు, లేదంటే ఆడుకుంటారు, వాళ్ళకి ఏం తెలియదు. అటువంటి వారంట దేవుని రాజ్యంలో చేరుతారంట. ఆమెన్. అట్లా ఉండాలా నువ్వు నేనని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమెన్.